భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణాపక్ష త్రయోదశి గురువారం త్రయోదశి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు శతభిష నక్షత్రం రాత్రి 10 గంటల 54 నిమిషాల వరకు వర్జ్యం ఉదయం 6 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు ఉదయం వర్జ్యం. అలాగే రాత్రి తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల నుండి రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్త ఉదయం 10 గంటల 3 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషం వరకు, మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:07. అమృత గడిలో మధ్యాహ్నం 3 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు అమృత గడిలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు శుభకాలం. సాధ్యాయోగం ఉదయం 7:23, శుభయోగం తెల్లవారుజామున 4:47, గరంజీ ఉదయం 9:49, వని రాత్రి 9:02. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక లాభాలు, ఆరోగ్యం బాగుంటుంది, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. వృషభ రాశి విలాసవంతమైన ఖర్చులు, జీవితానందం, వ్యాపార మూలికంగా లాభాలు. మిథున రాశి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనడం, వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, లాభాలు. కర్కాటక రాశి మాతృవర్గ అశుభవార్తలు, సూతకాలు, మానసిక అశాంతి, విచారము. తులారాశి అధిక శ్రమ, అనంతర లాభాలు, పనులంది జాప్యం జరిగే అవకాశం. వృశ్చిక రాశి స్త్రీ మూలకంగా ఇబ్బందులు, పటుత్వం కోల్పోవుట, శ్రమ అధికంగా ఉండే అవకాశం. ధనస్సు రాశి మానసిక ఆనందం, ఉద్యోగ లాభం, శుభకార్య లాభాలు. మకర రాశి ఈరోజు మిశ్రమంగా ఉంది, దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి అనుకున్నది ఒకటి, ఈరోజు జరిగేది ఒకటిగా ఉంటుంది. అనుకున్న పనులు జరగవు, అనుకోని పనులు జరుగుతూ ఉంటాయి. అనుకోని విధంగా అనుకోకుండానే, అనుకున్నట్లు కాకుండా అనుకోకుండానే మీకు కొన్ని కార్యాలు జరగడం, కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల కూడా కొన్ని ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది. కొంచెం ఆశ్చర్యం కలిగించే రోజుగా ఈరోజు చెప్పవచ్చు. మీనరాశి వారికి రావలసినటువంటి బాకీలు వసూలగుట, స్థిరత్వం కోసం ప్రయత్నం అనుకూలించే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామలో 380వ నామం కర్త. ఓం కర్త్రే నమః. ఈ నామమునకు చేయువాడు అని అర్థం. ఆయన సాన్నిధ్యం మాత్రము చేతనే, ప్రేరణ మాత్రము చేతనే సకల వ్యాపారాలు జరుగుచుండును. కావున ఆయన కర్త నామ ప్రసిద్ధుడయ్యాడు. కాబట్టి ఆయన కార్యము, కారణము, కర్త. ఈ సృష్టి స్థితి లయలకు కూడా కర్త కూడా పరమాత్మే. ఈ విశ్వానికి అంతా కూడా ఆధారభూతం అధిపతి పరమాత్మే కనుక ఆ నారాయణ్ణి కర్త్రే నమః, ఆయనే కర్త అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.